హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి. నేను మీ అంజలి. ఎస్, సో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు. అండ్ నాట్ ఓన్లీ సన్ అబ్బా, డాటర్తో కూడా అంటే ఒక డిఫరెంట్ జానర్ ఆఫ్ ఉంటుంది. కొంతమంది ఫాదర్స్కి భయపడుతూ ఉంటారు, కొంతమంది అయితే నాన్న పద పెగ్గేద్దాం అన్న టైప్ వాళ్ళు కూడా ఉంటారనమాట. సో ఈ డియర్ నాన్న ఈ కొడుకు ఏ టైపు అన్నది ట్రైలర్లో చూసాక ఒక అంచనాకు వచ్చాను, బట్ మాట్లాడాక ఇంకొంచెం తెలుసుకుందాం అనమాట. అయ్యో అయ్యో అయ్యో, ఈ నా కొడుకు అనలా, డియర్ నాన్న కొడుకు కూడా ఉన్నారు కాబట్టి ఏ నా కొడుకైనా నాన్న కొడుకే. ఇలా ఉన్నారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? ఎప్పటి నుంచోనా? లాంగ్ టైమా? 15-20 years. సరే, సో సరదాగా నేను మూవీకి సంబంధించింది క్వశ్చన్ అడుగుతాను. బేసికల్గా ఫాదర్తో కలిసి సిట్టింగ్ అని చాలా మంది కోరుకుంటుంది. ఎప్పుడైనా మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? నేను రెగ్యులర్గా చేస్తుంటాను. వాళ్ళు చాలా రెగ్యులర్. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చెప్పండి. రెగ్యులర్ అంటే అలవాటు అయిపోయాక ఏముంది, ఇన్నిసార్లు అయిన తర్వాత ఫస్ట్ టైం ఏం గుర్తుంటుంది? ఎక్స్పీరియన్స్ అంటే లైక్ వాళ్ళకి అలవాటు ఉండొచ్చు, మీరు ఫస్ట్ టైం అడగడం ఎలా అడిగారు ఏంటి? అలవాట్లేదు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి మమ్మల్నే కాదు, మా డాడీస్ మా అన్న వాళ్ళ కొడుకుల్ని కూర్చోబెట్టుకొని తాగిపించేస్తారు ముందే. వీడు లేకపోతే బయట ఎక్కడ తాగేస్తాడు అని ఇంట్లోనే కూర్చోబెట్టి తాగిస్తారు. కళ్ళుతోటి స్టార్ట్ చేస్తారు, తర్వాత బియర్ కి అప్గ్రేడ్ అవుతుంది ఆటోమేటిక్ గా. వీళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కాబట్టి. చైల్డ్హుడ్ ఫ్రెండ్సా? వీళ్ళ బ్రదర్ నాకు ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్. ఓకే ఓకే. సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. సో మా ఇంట్లో అలవాటు లేదు కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు. నాకు అలవాటు లేదు, మా ఇంట్లో వాళ్ళకి కూడా అలవాటు లేదు. సో వీళ్ళని చూశాను కదా, అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది. తాగిపిస్తాడు, తను తాగడు, మాకు తినిపిస్తాడు. సో కమింగ్ టు డియర్ నాన్న, అంటే లైక్ ఈ నాన్న అన్న పదం ఏదైతే ఉంటుందో చాలా మందికి ఇట్స్ అన్ ఎమోషన్. అంటే బేసికల్గా అమ్మ అన్న పదానికి ఎమోషన్కి ఎంత కనెక్ట్ అవుతారో ఫాదర్ అన్న దానికి కూడా అంత కనెక్ట్ అవుతుంటారు. సో ఈ డియర్ నాన్న అన్న కాన్సెప్ట్ ఎలా వచ్చింది అండ్ విన్నప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ఎంతూజియాజ్ చేసిన పాయింట్ అండి? బికాస్ ఈ జానర్లో మూవీస్ వస్తూ ఉంటాయి, సంథింగ్ డిఫరెంట్ చూపించాలి. సో ఏంటి మిమ్మల్ని ఎంతూజియాజం చేసింది? ఎలా వచ్చింది అనేది తను చెప్తారు. సో ఫస్ట్ మీరు చెప్పండి. యా, సో నాది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్. సో మాకు మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. సో ఇది కూడా సినిమా అదే బ్యాక్గ్రౌండ్లో ఉంది. సో నేను ఒక 5 to 6 ఫిల్మ్స్ చేశాను ఇంతకుముందు. వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ ఫిల్మ్స్. నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాను, కో ప్రొడ్యూసర్గా చేశాను. పాఠశాలకి నేను ప్రొడ్యూసర్ని, ఆనంద బ్రహ్మకు కూడా మళ్ళీ సపోర్ట్ చేశాను దానికి. సో నేను బ్రేక్ తీసుకున్నాను ఒక 5 years. సరే, ఆబ్వియస్లీ సినిమాల్లో డబ్బులు రారా అనవు కదా ఫాస్ట్గా, టైం పడుతుంది కాబట్టి టైం తీసుకుందామని బ్రేక్ తీసుకున్నాను. సో కోవిడ్ కూడా వచ్చేసింది, సో బ్రేక్ చాలా ఎక్స్టెండ్ అయిపోయింది. సో కోవిడ్ టైంలో ఎస్పెషల్లీ ఆ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఆ టైంలో వ్యాక్సిన్ ఇచ్చే టైంలో మా మామయ్య ఒక ఆయనకి చనిపోయారు, ఆయన కోవిడ్ తోటే. సో ఆ టైంలో ఆయనకు వ్యాక్సిన్ ఇచ్చుంటే బతికేవాడేమో అనేది నా ఫీలింగ్, ఐ మీన్ నా పర్స్పెక్టివ్. సో అక్కడ 2-3 డాక్టర్స్ ఉంటారు, అక్కడ ఉంటుంది ఆయన క్లినిక్ పక్కనే ఇన్ స్టోర్ ఉంటుంది. ఆ క్లినిక్లో ఉన్న డాక్టర్స్కి ఏం కాలేదు, అంటే వాళ్ళకి అవ్వాలని కాదు, మై పాయింట్ ఈస్ వాళ్ళకి ఏం కాలేదు. ఈయన ఎందుకు చనిపోయారు, ఈయన ఏ రీజన్ వల్ల అయినా చనిపోయి ఉండొచ్చు. సో ఆనెస్ట్లీ పాపం ఆయనకి మేము ట్రీట్మెంట్ ఇష్టపడి ఆయనకి షుగర్ డిటెక్ట్ అయిందని అప్పుడే తెలిసింది మాకు. సో దేర్ మైట్ బి ఎనీ రీజన్. బట్ నాకు వచ్చిన థాట్ ఏంటి దాంట్లో నుంచి అంటే, మెడికల్ షాప్ వాడు ఫ్రంట్ లైన్ వర్కర్ కాదా వ్యాక్సిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో అక్కడ నుంచి రాసుకున్న కథ ఇది. అది సో మీ మామయ్య ఇన్స్పిరేషన్, ఆయన ఇన్స్పిరేషను. మనం ఆ బిజినెస్లో ఉన్నాము. సో ఇది మా ఫాదర్ కూడా చిన్నప్పటి నుంచి అదే చేస్తున్నారు. సో ఆయన క్యారెక్టరిస్టిక్స్ నేను ఏవైతే నేర్చుకున్నానో, నేను కూడా ఒక 15 to 20 years అయిపోయింది ఇప్పుడు ఆ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసి. సో నా క్యారెక్టరిస్టిక్స్ న్యాచురల్గా దాంట్లో ఎలా ఉన్నాయో అవి రెండూ కలిపి ఫాదర్కి రాశాను. సన్ క్యారెక్టర్ మేజర్ ఏంటంటే షెఫ్ అవ్వాలనుకుంటాడు ఈ సినిమాలో. సో నాకు సినిమాల్లో ప్రొడ్యూసర్ అవ్వాలని ఇంట్రెస్ట్ కాబట్టి దాన్ని అక్కడ షెఫ్గా కన్వర్ట్ చేశాను అంతే. సో న్యాచురల్గా ఎందుకో ఆ థాట్ వచ్చింది షెఫ్గా అని. అలా ఒక 3-4 daysలో షూట్ చేసేసి, ఒక 2 days షూట్ చేసేసి ఈ పెయిన్ చెప్పాలి అనుకున్నాను. బట్ న్యాచురల్గా వచ్చింది అదంతా. యా, 45-50 minutesగా న్యాచురల్గా వచ్చింది. సో వీళ్ళు మళ్ళీ అందరూ 1.5 hour చేద్దామన్నా అన్నారు. లేదు, నాకు ఎంత వస్తే అంతే చేస్తాను నేను.
మీరు చెప్తే నేను చేయను, నాకు నచ్చింది నేను చేస్తాను. నాకు నచ్చింది కాదు, వచ్చింది చేస్తా ఆ, అంటున్నా. అదే, ఆయనకి నచ్చింది కదా, ఆయనకు వచ్చింది వచ్చింది, ఎందుకంటే కథ అంతే వచ్చింది. సార్ కాంపిటీషన్స్ మీరు ఏమైనా బాలయ్య బాబు గారి ఫ్యానా ఏమిటి? ఆయన కూడా అంతే, ఎవరు చెప్పేది వినను అంటారు. ఆయనకి ఎవరు ఫ్యాన్ గారు చెప్పండి? జై బాలయ్య. ఆ. ఓకే డన్. సో మీరు చెప్పండి, స్టోరీ యాక్సెప్ట్ చేయడానికి మిమ్మల్ని అంటే లైక్ ఎస్ చెప్పేలా చేసిన పాయింట్స్. లాట్ ఆఫ్ పాయింట్స్. ఒకటి, ఎనీథింగ్, we're all friends like family, so even before the idea itself ఇట్లా అనుకుంటున్నారా ఒకటి చేద్దామని చెప్పన్నా ఎనీ టైం. అప్పుడు కూడా వాజ్ ఎక్స్ట్రీమ్లీ బిజీ. ఎప్పుడో చెప్పు, ఐడియా ఏందో చెప్పు. ఐ నో రా, బికాస్ ది కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హీ మేడ్, వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కుదిరితే కప్ కాఫీ, తర్వాత ఆనందో బ్రహ్మ, అండ్ యాజ్ ఎ ఫ్రెండ్, we've been traveling for years together, so you would know his kind of taste. So there is a confidence that anything he wants to do, he will do. ఎందుకంటే పాఠశాల అప్పుడు కూడా చూసాను నేను, అంటే పాఠశాల అప్పుడు ఫ్రెండే. అప్పుడు నేను వచ్చాను, ఐ జస్ట్ కేమ్ డౌన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఐ వాజ్ ట్రయింగ్ మై పాఠశాల ఆడిషన్ జరుగుతున్నాయి. అప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టారు, ఎంత ప్యాషనేట్ ఉన్నారు. సో ఐ నో ఎనీథింగ్ దట్ హీ కమ్స్, అంటే బేసిక్ ఐడియా ఇలా ఉందరో ఒకటి చెప్దాం అనుకుంటున్నా అంటే ఐ థాట్ ఇట్ వాజ్ బాగుంది. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. తర్వాత స్టోరీ విన్న తర్వాత ఇట్స్ వెరీ ఎమోషనల్, యూనో, ఒక ఫాదర్ సన్ మధ్య బ్యూటిఫుల్ రిలేషన్ చెప్తున్నాము. అండ్ వాట్ ఎవర్ వీఆర్ టెల్లింగ్ ఈజ్ మేకింగ్ సెన్స్ టు మీ, అండ్ ఇట్ విల్ ఆల్సో మేక్ సెన్స్ టు ఆడియన్స్ అనిపించింది. అండ్ యాజ్ అన్ యాక్టర్ పర్స్పెక్టివ్లో చూసుకున్నప్పుడు దెర్ ఇస్ సో మచ్ టు ఎమోట్. యూనో, స్టార్టింగ్లో అంత ఫ్రెండ్లీగా ఉండి, ఒక యూనో ఫాదర్ చనిపోయిన తర్వాత ఆ పెయిన్ని ఎమోట్ చేయాలన్నప్పుడు ఇట్స్ ఛాలెంజ్ టు ఎనీ యాక్టర్, యూనో. సో అండ్ నాకు పర్సనల్గా ఎమోషనల్ సీన్స్ ఉన్న, డ్రామా ఉన్న బాగా ఇష్టం. సో దట్ ఈస్ వాట్ ద అనదర్ థింగ్ దట్ హస్ మేడ్ మీ సే ఎస్. సో లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్, అండ్ దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్టోరీ దట్ హ్యాస్ టు బి టోల్డ్. అంటే మనము కోవిడ్ టైంలో ఎవ్రీబడి వాజ్ సో, అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో అందరము we started understanding the value of life, we started understanding the value of other people. వాళ్ళు మన కోసం ఇంత పని చేస్తారు, మన ఇంట్లో ఉంటున్నాం, ఒక భయం అనేది, ఫియర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత దట్ ఈస్ వెన్ వీ అండర్స్టూడ్ ద వాల్యూ ఆఫ్ పీపుల్. అగైన్ ఓవర్ టైం కోవిడ్ అయిపోయింది, మళ్ళీ మన లైఫ్లో ఎవరి బతుకు పురుకులు పరుగులు, వీఆర్ యూనో ఎవరి దీంట్లో వాళ్ళు పడిపోయినాం. బట్ ఆ టైంలో వి స్టార్టెడ్ రెస్పెక్టింగ్ పీపుల్, అదర్స్, యూనో, వాళ్ళు ఇచ్చే వాల్యూ, యూనో, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అవ్వచ్చు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఏంటి, మనల్ని కాపాడడానికి వాళ్ళు ముందు ఉంటున్నారు, చస్తే చావచ్చు, లేకపోతే అదృష్టం బాగుంటే బతకొచ్చు. సో దట్ అప్పుడు పీపుల్ యొక్క వాల్యూ మనకు అర్థమైంది. ఈ మళ్ళీ అగైన్ యూనో ఈ లైఫ్ ప్రాసెస్లో మర్చిపోతుంటాం, ఇవన్నీ వస్తాం. బట్ దాన్ని మళ్ళీ ఒకసారి చెప్పాలంటే సినిమా రూపంలో చూపిస్తే ఇది ఎప్పటికీ ఉండిపోద్ది. ఫిల్మ్ విల్ ఆల్వేస్ బీ దేర్. యూ కెన్ యూనో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఆ ప్లాట్ఫామ్లో పెట్టారు. దర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ ఈ రోజు చూస్తారు, ప్రాబ్లీ మళ్ళీ నెక్స్ట్ ఫాదర్స్ డేకి ఒకవేళ వస్తే మళ్ళీ చూడొచ్చు. యూ కెన్ వాచ్ దిస్ ఫిలిం. సో ఒక ఫాదర్ కి డెడికేట్ చేసి, యా, ఎప్పుడైనా ఆ ఎమోషన్ గుర్తుండిపోద్ది. సో ఒక 1% ఆఫ్ ద పీపుల్ చూసిన వాళ్ళలో 1% ఆఫ్ ద పీపుల్, ఇఫ్ దే కెన్ థింక్ అబౌట్ ది సిచ్యువేషన్, ఆర్ అట్లీస్ట్ యూనో నెక్స్ట్ టైం వెన్ దే ఆర్ గోయింగ్ టు ఎ మెడికల్ షాప్, ఓకే, మనము ఒక అన్టోల్డ్, ఒక అన్ప్రెసిడెంటెడ్ ఓనర్షిప్ తీసుకుంటాం మెడికల్ షాప్స్ కానీ డాక్టర్స్ దగ్గర పోతే. రూబాబు, ఏయ్ ఏంది ఇస్తావా, వైన్ షాప్ దగ్గర పోతే భయపడతాం మళ్ళీ, అన్న ప్లీజ్ ఇవ్వండి అని. మెడికల్ షాపుల దగ్గర, ఏయ్ ఏమైందా ఇస్తావా, ఎందుకు లేవు, మెడికల్ అమ్మాయి ఇవి పెట్టుకోరా మీరు, ఇట్లా మారుతాం. అంటే వైన్ షాప్కి వెళ్తే అన్న చూడన్నా ప్లీజ్ అన్న అని అంటాం. సి దట్స్ అన్వారంటెడ్ దిస్ థింగ్ అయిపోయింది. బట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక రోజు ప్రపంచం అంతా మెడికల్ షాప్స్ అన్నీ క్లోజ్ చేస్తే వాట్ ఇస్ ద సిచ్యువేషన్, నిజంగా వాట్ ఇస్ ద సిచ్యువేషన్, యు నెవర్ నో. సో డాక్టర్స్ని దేవుళ్ళు అంటాము, ఇది చూస్తాము. నెక్స్ట్ కమ్స్ ది ఫార్మసిస్ట్. వాళ్ళకి మాత్రము వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్, ఏదో వీళ్ళు మనకు బానిసలు, స్లేవ్స్ లాగా ఉన్నట్టు, యూనో, వి టేక్ దట్ గ్రాంటెడ్నెస్. చాలా వరకు అందరూ తీసుకుంటారు. మీరు ఆలోచిస్తే కూడా మీకు అనిపిస్తుంది, మెడికల్ షాప్కి వెళ్తే నువ్వు తెరవాలి ఖచ్చితంగా, ఇవ్వాలి అన్నట్టే మాడతాం మనం. వాడికి ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ ఇంట్లో వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, యూనో. సో ఇన్ ఈ కాంటెక్స్లో ఐ వాంట్ జస్ట్ మేక్ వన్ పాయింట్.
సో ఫాదర్ని సన్ అడిగినప్పుడు ఒక సీన్లో చెప్తాడు ఏంటి అంటే ఇప్పుడు సన్కి ఒక ఫీల్ ఉంటుంది కదా, ఎందుకు నువ్వు ఇంత అబ్సెసివ్ మెడికల్ షాప్ ఆర్ లైక్ ఈ బిజినెస్ ఆర్ ఈ సర్వీస్ అంటే చెప్తాడు. ఇప్పుడు ఆయన పాయింట్ ఏంటి అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తాడు మెడిసిన్స్ కావాలి అని ఆర్ ఆపరేషన్ చేస్తాడు, బట్ దేనికైనా మెడిసిన్ కావాల్సిందే కంపల్సరీ. అది ఇంజెక్షన్ అవ్వచ్చు, టాబ్లెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను వెళ్ళి టైంకి డాక్టర్ రాసిన మందులు ఇస్తేనే వాడు బతుకుతాడు అనేది ఫాదర్ ఫిలాసఫీ. సో నేను ఇప్పుడు ఒక కనపడని పాత్ర, ఎవరికో కష్టం వచ్చో హెల్త్ బాగాలేకపోతే వాడు బతుకుతున్నాడంటే నేను ఒక కనపడని పాత్ర అని నమ్ముతాడు ఫాదర్. దట్ ఈజ్ రియాలిటీ. చాలా ఆలోచించి అంటే లైక్ మీరు మాట్లాడుతుంటే తెలుస్తుంది. దిస్ అ పాయింట్ ఆలోచిస్తారు అందరూ. నిజమే కదా, డాక్టర్ లేకపోయినా ఫార్మసిస్ట్ అంటే లేకపోయినా వాళ్ళు కనపడతారు. ఆఫ్ కోర్స్ డాక్టర్ ఈస్ గ్రేట్, దాంట్లో డౌట్ ఏం లేదు. వీడు కనపడని హీరో, వాళ్ళు కనపడే హీరో, అంతే. అండ్ అనదర్ పాయింట్ దట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ హిమ్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిం ఆర్ సినిమా ప్యాషన్ ఎలాగో ఉంది, బట్ మీరు ఆలోచిస్తే గవర్నమెంట్ ఒక సెట్ ఆఫ్ పీపుల్ని ఫ్రంట్ లైన్ వర్కర్స్గా డిక్లేర్ చేసింది కోవిడ్ వచ్చినప్పుడు. దెర్ ఆర్ పోలీసులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్ డాక్టర్స్ అలాగూ ఉన్నారు, అండ్ ఫార్మసిస్ట్, మెడికల్ షాప్ వాళ్ళు. మెడికల్ షాప్ వాళ్ళని మాత్రము దే డిడ్ంట్ డిక్లేర్ యాజ్ ది ఫ్రంట్ లైన్ వర్కర్స్, బట్ ఫ్రమ్ వ్యాక్సిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వ్యాక్సిన్ ఇవ్వాల్సింది వాళ్ళే కదా. సో అప్పుడు అక్కడ నుంచి వచ్చిన పాయింట్, వై నాట్ దెమ్, వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. సో దెర్ ఆర్ మెనీ ఇంపార్టెంట్ లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు కిరాణా స్టోర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఫ్రంట్ లైన్ వర్కర్సే. వీళ్ళు ఇంకా ఎక్కువ ఎక్స్పోజ్డ్ ఉన్నారు కోవిడ్కి అనేది నా కాంటెక్స్ట్. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తాను. సో మామూలుగా మనకి క్రోసినెస్ కూడా తగ్గిపోద్దంట కోవిడ్ అని ఉండింది, అసిమ్టమేటిక్ ఉన్న వాళ్ళకి అదే. సో మీరు ఒక డాక్టర్ అనుకోండి, నేను ఫోన్ చేస్తాను, అక్క ఏం చేయాలి అంటే ఆ మెడిసిన్ని తీసేసుకోండి అని మా అక్కనో మా బావనో చెప్తాడు. డాక్టర్ డైరెక్ట్ కాంటాక్ట్ లేడు, కానీ మరి మెడిసిన్ డైరెక్ట్ కాంటాక్ట్ లేదు, రాదు కదా మీ దగ్గరికి. ఐ విల్ షేర్ అ ఎక్స్పీరియన్స్. కోవిడ్ టైంలోనే నేను నైట్ షిఫ్ట్స్ వర్క్ చేసిన, ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంది. మా అన్నయ్యకి 2 చిన్నపిల్లలు, మొత్తం అందరికి ఒకటేసారి 102 ఫీవర్. దర్ ఈజ్ నో వన్ పర్సన్, మాకు ట్యాబ్లెట్ తీసుకొచ్చే పర్సన్ ఒక్కరు లేరు. ఆ టైంలో ఇంకా బై గాడ్స్ గ్రేస్ ఏదో తెలియదు, కానీ ఎలా బయటపడ్డామో బయటపడ్డాం. బట్ దర్ ఈజ్ నో వన్ పర్సన్ ఎవరైనా వచ్చి మాకు ఒక మెడిసిన్ మీరు తిన్నారా ఉన్నారా అని అడిగే వాళ్ళు లేరు. సో ఐ కెన్ ఫీల్ యువర్ పెయిన్. జస్ట్ ఇమాజిన్ సేమ్ మీకు జరిగినట్టుగానే ఒక మెడికల్ షాప్ వాడు ఇంట్లో జరిగితే ఆడి పరిస్థితి ఏంటి? వాడు అక్కడ షాప్లో ఉండి మెడిసిన్స్ ఇవ్వాలి, కానీ ఇక్కడ వాళ్ళ ఇంట్లో అదే పరిస్థితులు ఉన్నారు కదా జనాలు. అంత డెప్త్ ఉంది దాంట్లో అనేది నాకు అనిపించింది, అందుకు ఈ కథ రాశాను నేను. వావ్. సో ఈ కథలో ఐ థింక్ అంటే బేసికల్గా ఈ జర్నీ ఏదైతే ఉందో, ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏదైతే ఉందో, దాంట్లో నాకు తెలిసి కొంచెం స్టార్టింగ్ కొంచెం కామెడీ అది మెయింటైన్ చేస్తారు. ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ ఎ ఫ్యామిలీ, రైట్? ఒక ఫ్యామిలీ ఎలా ఉందనేది చెప్తున్నాం మనం. అందులో ఏం జరిగింది, దాని తర్వాత వాట్ ఆర్ ద రిపర్కేషన్స్ ఆఫ్ దట్ అనేది కమ్యూనికేట్ చేశాను. ఓకే, డన్. సో ఇప్పుడు మీ దగ్గరకు వస్తా, ఏంటి అసలు మాకు గ్యాప్ ఇచ్చేదేం లేదా? బ్యాక్ టు బ్యాక్ పాజిటివ్ నెగిటివ్. అసలు నిజం మొన్న ఒక మూవీ చూసినప్పుడు ఎంత కోపం వచ్చిందంటే మీ మీద నాకు, నిజంగా చెప్తున్నా, ఆ టైంలో కనిపించేట మాత్రం తిట్టేదాన్ని లేదా కొట్టేదాన్ని. అంటే మేబీ ఇట్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్, డెఫినెట్లీ విల్ ఆస్క్. అలాంటి క్యారెక్టర్స్ నాకు తెలిసి ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో సీనియర్స్ కూడా చేయడానికి భయపడతారు. సో నేను ఆ సీన్ పర్టికులర్గా ఆ పోలీస్ క్యారెక్టర్లో, పోలీస్ ప్లస్ నెగిటివ్ క్యారెక్టర్లో చూసినప్పుడు ఏంటి అసలు ఇలాంటి క్యారెక్టర్ ఎలా ఒప్పుకున్నారు అని చెప్పేసి. నేను హీరోనే అవ్వాలి, హీరోగానే కనిపించాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ వెన్ యూ వాంట్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, వచ్చా ఓకే 8 ఏళ్ళో 10 ఏళ్ళో ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చా, కష్టపడ్డాను కానీ ట్రై యాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయిన తర్వాత లక్కీలీ 30 Weights 21 వచ్చింది, ఒక సాఫ్ట్ ఇమేజ్ వచ్చింది, ఆ ఫార్మాట్లో సినిమాలు చేస్తున్నాను. నౌ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ దట్ ఐ టుక్ ఆన్ మై సెల్ఫ్ ఇస్ టు బ్రేక్ దట్ ఇమేజ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే పీపుల్ అలాంటి ఫార్మాట్లో, అంటే అలాంటి గుడ్ క్యారెక్టర్స్ 2-3 వచ్చిన తర్వాత స్టీరియోటైపిక్ చేసేస్తారు మనల్ని. ఇప్పటికే అంటే ఆల్రెడీ వస్తున్నా, ఏ సినిమా చూసినా ఇందులో అదే క్యారెక్టర్ కదా, అదే క్యారెక్టర్ అంటారు. నా ఎవ్రీ ఫిల్మ్ డిఫరెంట్ ఉంటుంది. బికాస్ ఆఫ్ మై క్యారెక్టర్ పీపుల్ థింక్ 30 Weights 21లో ఇలా ఉంది కదా. నౌ ఐ వాంటెడ్ టు బ్రేక్ దట్ ఇమేజ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఐ వాంటెడ్ టు టెస్ట్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్. నేను నెగిటివ్ రోల్స్ చేయగలనా, కెన్ ఐ డూ ఇట్ యాజ్ అన్ యాక్టర్? నీకు తెలియాలి కదా.
అగైన్ ఇప్పుడు ప్రాస్పెక్ట్స్ పెరిగిపోయినాయి. అంటే ఫర్ అన్ యాక్టర్ ఓటీటీ వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది, అన్నీ వచ్చినాయి. నేను ఓన్లీ హీరో లాగా ఉంటా అంటే దర్ ఆర్ 60+ యాక్టర్స్. వై షుడ్ వాట్ స్పెషాలిటీ యూ హ్యావ్? యూ షుడ్ ఈదర్ బీ ఏబుల్ టు బీ ఎ హీరో ఆర్ ది విలన్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ ఆఫ్ లేట్ మనం చూసుకుంటే ఆ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్, యానిమల్ కావచ్చు లేకపోతే ఇంకేమైనా కావచ్చు, హ్యావ్ బికమ్ ఈవెన్ మోర్ పాపులర్. సో వై నాట్? నేను ఇంకొక పెద్ద సినిమాలో, ఒక బిగ్గర్ ఫిలింలో ప్రాబబ్లీ చిరంజీవి గారికో లేకపోతే ఇంకా రామ్ చరణ్ గారికో ఎన్టీఆర్ గారికో అనుష్క గారికో ఆపోజిట్గా విలన్ చేయాలని అంటే నాకు తెలియాలి కదా నేను చేస్తానో చేయను. సో దట్ వాజ్ వన్. దానివల్ల నేను ఆ క్యారెక్టర్ ఒప్పుకోవాల్సి వచ్చింది. సో అగైన్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నాకు తెలిసిన పని నేను చేసుకుంటూ పోతా. ఎప్పుడు మూవీ సక్సెస్ దీని గురించి అంటే లైక్ ఇండస్ట్రీ అంటే ప్రేమ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మాట్లాడరు. బికాస్ ద క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ డియర్ నానా ఇస్ 1 hour ఫిలిం. నేను ఎందుకు చేయాలి, ఏం చేయాలని అనుకుంటే ఇంత మంచి సినిమా వచ్చేది కాదు. యూనో దిస్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్. యాక్టర్గా నువ్వు అన్నీ చేయగలగాలి. 10 years డౌన్ ద లేన్ నా ప్రొఫైల్ నేను చూసుకున్నప్పుడు ఐ హ్యావ్ బ్యూటిఫుల్ సెట్ ఆఫ్ ఫిల్మ్స్. నేను ఇప్పుడు ఇంకో 2 years తర్వాత ఒక పెద్ద బ్లాక్ బస్టర్ పడింది. Now people will, అరే భలే యాక్టర్ అన్నప్పుడు all these films they will go back and watch all these films. చాలా వరకు అంటే నాకు తెలిసి ఒక మూవీకి నాకు పొంతన ఉండదు, సంబంధం ఉండదు. అసలు సిరీస్ లో చూసినప్పుడు ఎవరి అబ్బాయి ఇంత క్యూట్ గా ఉన్నాడు, అమాయకుడేమో అనుకున్నా. ఆ తర్వాత కొన్ని సినిమాలు తెలిసిందా, వామ్మో ఆ మాయకులే. ఓకే, సో ఫస్ట్ సిరీస్ అప్పటి నుంచి దే హావ్ బీన్ ఇంటర్వ్యూయింగ్ మీ. షీ ఇస్ లైక్ ఎ సిస్టర్ టు మీ. కంటిన్యూయింగ్. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది సార్. అదేదో మేము పెళ్లి చేసుకున్నాక మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటట్టున్నారు. నేను చెప్పేది ప్రపంచం అంతా తెలుసు ఈ పాటికి. అయ్యో ఓకే సరే, కాసేపు నా పెళ్లి టాపిక్ వస్తే చైతు గురించి ఒక్కటి చెప్తా. చెప్పండి. వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సో ఎవ్రీ వన్ ఫీల్స్ దట్ అండ్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఎ పర్సనల్ థింగ్. ఐ నో చైతు వోంట్ సే మీ ఎనీథింగ్ అంటే చెప్తున్నందుకు. సో అందరికీ ఒక జనరల్ ఫీల్ ఉంటుంది కదా, చైతు లేట్గా యాక్టర్ అయ్యాడు అనేది. సో హీ డిడ్ హిస్ ఫ్యామిలీ రోల్స్ అందు తర్వాత యాక్టర్ అయ్యాడు. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ పీపుల్ నో అబౌట్ దట్. తిను వర్క్ చదువుకున్న తర్వాత కూడా ఆస్ట్రేలియాలో ఎందుకు ఎక్కువ రోజులు పనిచేశాడంటే వాళ్ళ సిస్టర్ పెళ్లి చేయడానికి. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ నో దట్. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి నాకు చైతు తెలుసు కాబట్టి మేబీ డెఫినెట్లీ 3 to 4 years వాడు ప్రయత్నం స్టార్ట్ చేయడానికే లేట్ అయిన రీజన్ అది. పెళ్ళి అంటే అది గుర్తొచ్చి చెప్తున్నాను. లేట్గా అయినా సరే లేటెస్ట్గా వచ్చారు, సక్సెస్ అయ్యారు. I just wanted to share that. డెఫినెట్లీ అంటే మనం చేసింది మనమే షేర్ చేసుకోవాలి, తెలియాలి జనాలకి. అండ్ ఇప్పుడు నాకు తెలిసి హీఈస్ వెరీ ఫెమిలియర్ టు ఎవ్రీ వన్. అందరినీ చాలా మంచిగా పలకరిస్తారు. అండ్ యు ఆర్ వెరీ లవబుల్ పర్సన్ ఫర్ ఎస్. సో డియర్ నాన్న అన్నది ఇట్స్ అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ కాబట్టి మీకు మీ ఫాదర్తో ఉన్న ఒక బాండింగ్ ఏదైనా ఒకటి? నాకు ఐఎమ్ బేసికలీ మామ్స్ చైల్డ్. నాకు నాకు మా మమ్మీతో బాగా ప్యాంపర్ చేసి ఏదన్నా. ఫాదర్తో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆ భయంతో ఉన్న రిలేషన్ ఉంటుంది, అట్లే ఉండే. ఇప్పుడంటే ఫ్రెండ్స్, బట్ ఆ చిన్నప్పటి నుంచి పెరిగిన దానికి ఇప్పుడు ఏంటంటే ఈ సినిమాలో చూపించినంత ఫ్రీగా ఉండలేము. దర్ ఇస్ సంథింగ్ టిపికల్ ఫాదర్ సన్ రిలేషన్ ఉంటుంది కదా, అలాగే ఉంటుంది. నాన్న అంటే అదే అమ్మ దగ్గర ఇట్ ఈస్ ఎంటైర్లీ డిఫరెంట్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఫాదర్కి డాటర్కి మంచి రిలేషన్ ఉంటుంది. బట్ అట్లున్నా కూడా పార్టీస్లో కూర్చొని తాగుతాము అంతా, దట్ ఈస్ ఆల్ దేర్. బట్ ఫ్రెండ్స్ లాగా ఉండము, ప్రాపర్ ఫాదర్ సన్ లాగానే ఉంటారు. ఎనీ మెమరీ విత్ యువర్ ఫాదర్, వన్ బాండింగ్? అదే ఈ క్యారెక్టర్స్ అవన్నీ మా ఇద్దరివే రాసాం కాబట్టి అందులో. సో దట్స్ వాట్ ఐ టోల్డ్ యు. నేను ఏం చెప్పను, మీరు సినిమానే చూడండి అని అంటున్నారు. సో బట్ యాజ్ యూ సెడ్ ఈ ఫాదర్స్ అండ్ సో 80s 90s కిడ్స్ కి ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంది నాకు కూడా. ఫాదర్స్ ఆర్ నాట్ లైక్ ఫ్రెండ్స్ మచ్. ఓకే డన్. బట్ సమ్ టైమ్స్ వి టాక్ వెరీ క్యాజువల్లీ అంతే. బట్ ఐ టోల్డ్ యు నో లైక్ 80s కిడ్స్ కి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఓకే, సో వన్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో పిఠాపురం ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేషన్ జరుపుకుంటుంది కాబట్టి, అండ్ నాకు తెలిసి ప్రతిదీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది కాబట్టి, సో మీరేం చెప్పాలనుకుంటారు? నేను అదే ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ నాట్ జస్ట్ ఫర్ మీ ఆర్ ఫర్ ఎనీబడి. అంటే ఇట్స్ ఎ లైఫ్ లెసన్ ఫర్ ఎనీబడి. 12 ఏళ్ళు కష్టపడి, కష్టం కాదు అంటే యూ వాంటెడ్ టు డూ సంథింగ్. ఈ ప్రాసెస్లో నువ్వైనా, నేనైనా, రాకేష్ అన్న అయినా, ఎవరైనా సరే
అంటే అంత ఫెమిలియర్, అంత పాపులర్ చరిష్మాటిక్ ఫిగర్ కాబట్టి మనం ఆ ఎగ్జాంపుల్ తీసుకోగలగాలి. చాలా కష్టాలు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, ఏమన్నా రావచ్చు. యూనో కొంతమంది దే విల్, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు 10 ఏళ్ళు పట్టింది, ఐ వాజ్ వెరీ కన్సిస్టెంట్ అండ్ హోల్డింగ్ ఇట్. కొంతమంది వచ్చారు అలా షైనీ లోపే వెళ్ళిపోయారు. బట్ పవన్ కళ్యాణ్ గారు హీ వాజ్ హోల్డింగ్ ఆన్ కన్సిస్టెంట్, ఆ పర్సిస్టెన్స్. ఎంతమంది ఇక్కడికి వస్తే సినిమాకి 100 కోట్లు కట్ చే, అలాంటి లైఫ్ వదులుకొని వెన్ దేర్ అండ్ ఇట్ టుక్ గుడ్ 10 years ఫర్ హిమ్. ఏదైనా ఒక రోజులో రాదు అనే దానికి యూనో మనము ఉండి కన్సిస్టెంట్గా కష్టపడి దానికి మనం సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే లుక్ ఎట్ హిమ్ టుడే. 2 రాష్ట్రాలను ఒకటేసారు. యూనో ఐ సా దిస్ పాపులర్ మీమ్ ఆన్ ఇంటర్నెట్. It says only person and it's little out of the context, but only person who could unite Kammas and Cops అని COPS Cops అని పెట్టారు. This is very true, man. Like నువ్వు ఓన్లీ స్టేట్ లెవెల్లో మాట్లాడుతున్నాడు. ఓన్లీ పర్సన్ హూ కుడ్ మేక్ ది గవర్నమెంట్ ఇన్ సెంటర్ అని నేను అంటున్నా. yeah, అంతే కదా, yeah. హీఈస్ ది సోల్ ఫర్ దట్. అండ్ ఐ వుడ్ సే అలయన్స్ కి సోల్ అదే మోడీ గారు. ఫర్ ఎనీథింగ్ హీ మేడ్ సంథింగ్ ఇంపాసిబుల్ టు నా పర్స్పెక్టివ్ ఏంటంటే దీంట్లో పీకే గారి గురించి మాట్లాడినప్పుడు ఆయన వదులుకొని వచ్చి కేక్ వాక్ ఏం లేదు ఇక్కడ. ఆయన అన్నట్టు 12 ఏళ్ళు మళ్ళీ స్క్రాచ్ నుంచి కష్టపడి ఒక్క సీటు కూడా గెలవలేదు, ఆయన సీట్ అయినా గెలవలేదు. అయినా నేను పోరాడతాను, నేను సేవ చేయాలనుకుంటున్నాను అని వచ్చారు. అది దట్ ఈస్ ఎ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషల్లీ బికాస్ హీ లెఫ్ట్ ఇట్. అందరిది సక్సెస్ స్టోరీస్ ఉంటాయి, ఆయన సక్సెస్ని వదులుకొని మళ్ళీ ఒక సక్సెస్ స్టోరీ తెచ్చుకున్నాడు. అంతే కదా, ఒక సక్సెస్, ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయినా మళ్ళీ ఒక ఫెయిల్యూర్ లాగా జనాలకు కనపడ్డా ఐ డోంట్ కేర్ అని మళ్ళీ సక్సెస్ఫుల్ అయ్యాడు. ఆయనకు కావాల్సింది ఆయన చేస్తూ. దట్స్ వాట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ హిమ్. వావ్, సూపర్. సో చాలా విషయాలు తెలుసుకున్నాం, చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి సో డియర్ నాన్న మేము కూడా చూడడానికి వెరీ ఈగర్లీ ఉన్నాం. సో వన్ మెసేజ్ ఎనీవన్ అంటే లైక్ డియర్ నాన్న గురించి వన్ వర్డ్ అబౌట్. ఆహాలో థ్యాంక్ యూ ఆహా ఫర్ నేను ఆహాకి ఒక ఆస్థాన హీరోని అయిపోయినట్టున్నా మొన్న కాంటెంట్ టీం వాళ్ళు అంటున్నారు. నెక్స్ట్ టైం నుంచి నేను అదే ఇంట్రడక్షన్ కాదు, చెప్తాను. మా ఆర్టికల్ ఒకటి రాశారు ఇప్పుడు డియర్ నాన్న గురించి. ఒక వారంలోనే 2 OTTలు రిలీజ్ అనేది హెడ్లైన్ పెట్టారు ఒకళ్ళు. మొన్న రిలీజ్ అయింది డియర్ డియర్ నాన్న ఇవాళ రిలీజ్ అయింది. లాస్ట్ మంత్ షరతులు వర్తిస్తా రిలీజ్ అయింది. సో బట్ యా థ్యాంక్ యూ ఆహా అండ్ థ్యాంక్ యూ టీఎఫ్పిసి ప్రేక్షకులందరికీ. డియర్ నాన్న రిలీజ్ అయింది, మంచి రెస్పాన్స్ వస్తుంది, ఇంకా చూడండి మీరు. యూనో ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్, అందరూ చూడాల్సిన సినిమా. ఇట్స్ అ వెరీ షార్ట్ ఫిల్మ్, లైక్ యూనో 1 hourలో మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరు మీ ఫ్యామిలీతో కలిసి, మీ డాడీతో కలిసి ఈ సినిమాని చూడండి. లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు ఇలా చూస్తే అలా అయిపోతుంది. యూ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ టు కోర్. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది, మాత్రం మిస్ అవ్వకుండా. అండ్ మీ అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు అండ్ జై హింద్. ఓకే, లంచ్ డిన్నరే కాదు, హ్యాపీగా సిట్టింగ్ చేస్తూ కూడా మీ ఫాదర్తో మీరు చూడొచ్చు. సో డిసప్పాయింట్ అవ్వరు, ఈ సినిమా చూసామేంటి అని ఫాదర్స్ డే కరెక్ట్గా స్పెండ్ చేసామనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అవునా, అదైతే చెప్పగలుగుతాం. ష్యూర్, డెఫినెట్లీ. నేను అలాగే సిట్టింగ్ వెళ్ళాను కాబట్టి మా నాన్నతో కలిసి చూస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ డియర్ నాన్న. థ్యాంక్ యూ అంజలి. సో అది సంగతి అన్నమాట. డెఫినెట్లీ అందరూ డియర్ నాన్న చూసి ఎలా ఉంది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ టీఎఫ్పిసి.